జీవితంలో కొన్ని విషయాలు చాలా వ్యక్తిగతమైనవి. మన హెయిర్ కట్ లేదా ఆత్మీయులు ఇచ్చిన బహుమతి లాంటివి. ఈ రోజుల్లో మన వ్యక్తిగత విషయాలు ఎక్కువగా ఉండేది మన ఫోన్లోనే. మన వ్యక్తిగత ఫోటోలు, బ్యాంక్ ఖాతా వివరాలు, పేమెంట్ యాప్లు ఇలా ఎన్నెన్నో. ఈ రోజుల్లో మనం ప్రతి చిన్న వస్తువు కొనడానికి కూడా ఆన్లైన్ చెల్లింపులు చేస్తూ ఉంటాము. పెద్ద మొత్తంలో చెల్లించాలన్నా లేదా ఏదైనా కొనుగోలు చేయాలన్నా యూపీఐ ద్వారా సులభంగా పేమెంట్ చేస్తూ ఉంటాము. అధికారిక నుండి అనధికారిక డేటా వరకు అన్ని డేటా మన ఫోన్లోనే నిల్వ చేస్తూ ఉంటాము. దాంతో పాటు మనకు ఎల్లప్పుడూ అవసరమైన యూపీఐ పేమెంట్ యాప్లు కూడా ఉన్నాయి. అందుకే మనం అందరం ఫోన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటాము. దానికి ఏమీ కానివ్వము. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కోసారి ఫోన్ను పోగొట్టుకుంటూ ఉంటాము. అలాంటప్పుడు అయ్యో మన డేటా అంతా పోయిందే, మన యాప్లు పని చేయకుండా ఏం చేయాలి అంటూ భయపడిపోతాము. అందుకే ఫోన్ను పోగొట్టుకున్నప్పుడు మీ పేమెంట్ యాప్లను ఎలా బ్లాక్ చేయాలో ఇవాళ తెలుసుకుందాం. నేను రూపా నాగేష్. వెల్కమ్ టు తెలుగు పోస్ట్. ఫ్యాక్ట్ చెక్ సైబర్ సెక్యూరిటీ సిరీస్. వార్తలు వెనుకున్న వాస్తవాలు, ఏది నిజం ఏది అబద్ధం అన్నీ మీ ముందుంచే మా ఈ ప్రయత్నంలో మీరు భాగస్వాములు అవ్వాలంటే ఈ వీడియోను మీరు చివరి వరకు చూసి నలుగురికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పేటిఎం ఖాతాను ఎలా తొలగించాలి? చాలా మంది ఫోన్లలో ఉపయోగించే అన్ని లావాదేవీ యాప్లలో పేటిఎం ను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. మీ ఫోన్ దొంగలించబడినా లేదా ఎక్కడైనా పడిపోయినా ఆ ఫోన్ లో తెరిచి ఉన్న ఖాతాను తొలగించడానికి ముందుగా మీరు మీ పేటిఎం ను మరొక ఫోన్ లో ఇన్స్టాల్ చేయాలి. మీరు మీ పాత ఖాతా వినియోగదారు పేరు, పాస్వర్డ్, నంబర్ను ఇతర ఫోన్ లో నమోదు చేయాలి. ఖాతా తెరిచిన తర్వాత ముందుగా యూజర్ ప్రొఫైల్ సెట్టింగ్లకు వెళ్లడం ద్వారా వినియోగదారు సెక్యూరిటీ ప్రైవసీ విభాగానికి వెళ్ళాలి. ఈ విభాగంలో మీరు మేనేజ్ అకౌంట్స్ ఆన్ ఆల్ డివైసెస్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అక్కడికి వెళ్ళడం ద్వారా వినియోగదారు ఖాతా నుండి లాగౌట్ అవ్వాలి. లాగౌట్ చేస్తున్నప్పుడు మీరు ఖచ్చితంగా చేస్తున్నారా అని సిస్టమ్ మిమ్మల్ని అడుగుతుంది. అప్పుడు మీరు అవును ఎంపిక చేసుకోవాలి. హెల్ప్ లైన్ నంబర్ కు కాల్ చేయండి. ఈ ప్రక్రియను పూర్తి చేయడంలో మీకు ఏదైనా సమస్య లేదా ఇబ్బంది ఎదురైతే మీరు పేటిఎం హెల్ప్ లైన్ నంబర్ 012044565456 కు కాల్ చేయడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు. దీంతో పాటు మీరు పేటిఎం వెబ్సైట్ ను సందర్శించి రిపోర్ట్ ఆఫ్ ఫ్రాడ్ ఆప్షన్ పై క్లిక్ చేయవచ్చు. ఫోన్ పే యూపీఐ ఐడిని ఎలా బ్లాక్ చేయాలి? ముందుగా 02068727374 లేదా 08068727374 నంబర్ కు కాల్ చేయండి. యూపీఐ ఐడి లింక్ చేయబడిన మొబైల్ నంబర్ కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయండి. ఓటీపీ అడిగినప్పుడు మీరు సిమ్ కార్డ్ మరియు పరికరాన్ని పోగొట్టుకునే ఎంపిక చేసుకోవాలి. దీని తర్వాత మీరు కస్టమర్ కేర్ కు కనెక్ట్ అవుతారు. అక్కడ నుండి మీరు కొంత సమాచారం ఇవ్వడం ద్వారా యూపీఐ ఐడిని బ్లాక్ చేయవచ్చు. పేటిఎం యూపీఐ ఐడిని బ్లాక్ ఎలా చేయాలంటే పేటిఎం బ్యాంక్ హెల్ప్ లైన్ నంబర్ 012044565456 కు కాల్ చేయండి. దీని తర్వాత లాస్ట్ ఫోన్ ఆప్షన్ ను ఎంపిక చేసుకోండి. ఇక్కడ మీరు పోగొట్టుకున్న ఫోన్ నంబర్ ను నమోదు చేసే ఆప్షన్ ను పొందుతారు. తర్వాత మీరు అన్ని డివైస్ల నుండి లాగౌట్ ఆప్షన్ ను ఎంచుకోవాలి. దీని తర్వాత పేటిఎం వెబ్సైట్ కి వెళ్లి 24/7 హెల్ప్ ఆప్షన్ ను ఎంచుకోండి. ఈ విధంగా మీరు మోసాన్ని నివేదించు లేదా మాకు సందేశం పంపు అనే ఎంపికను ఎంచుకోవచ్చు. ఇక్కడ మీరు కొన్ని వివరాలు అందించాల్సి ఉంటుంది. అన్ని వివరాలను ధృవీకరించిన తర్వాత మీ పేటిఎం ఖాతా తాత్కాలికంగా బ్లాక్ అయిపోతుంది. గూగుల్ పే యూపీఐ ఐడిని ఎలా బ్లాక్ చేయాలి? ముందుగా ఏదైనా ఫోన్ నుండి 1800419015 కు డయల్ చేయండి. దీని తర్వాత గూగుల్ పే ఖాతాను బ్లాక్ చేయడం గురించి కస్టమర్ కేర్ కు సమాచారం ఇవ్వాలి. ఆండ్రాయిడ్ యూజర్లు పీసీ లేదా ఫోన్ లో గూగుల్ ఫైండ్ మై ఫోన్ లోకి లాగిన్ అవ్వాలి. దీని తర్వాత గూగుల్ పే యొక్క మొత్తం డేటాను రిమోట్ గా తొలగించాల్సి ఉంటుంది. ఈ చిట్కాలు మీరు ఫోన్ పోగొట్టుకున్నప్పుడు ఉపయోగపడతాయి, కానీ ఆ రోజు ఎప్పటికీ రాకూడదని కోరుకుంటూ సెలవు.